ఇవన్నీ ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు అంతే. ఇవన్నీ తినడానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచ్చున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబు. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగు తగులుంటుంది. ఒరే సుబ్బయ్య! అయ్య బాబోయ్, ఏంటి తల్లి నన్ను చంపుతానంటావు ఏంటి? నేనేం చేశానమ్మా నీకు? నన్ను వదిలిపెట్టమ్మా. నేను దిగనుగా. మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను అంతే. చాలా దిగవా, నేను చూస్తాను. ఏం చేస్తుంది నిన్ను అర్థం కావట్లేదు. చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. రక్షించు బాబు. నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరికి వదలకూడదు. వీడిని ఈసారి వదిలేద్దాం, ఇంటికి పదా. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు. నన్ను దింపేసి వెళ్ళిపో, నాకు దిగడం రాదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. ఏంటమ్మా తల్లి, గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్న పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం, స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా. ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను.